శ్రీకాంత్ గారు, ఇప్పుడు మన దగ్గరికి ఎప్పుడు అసలు అమరావతి రైతులు రావడమే అదొక పెద్ద వింత, ఇది ప్రపంచపు వింత. అసలు ఒకవేళ వచ్చినా అదేంటంటే సింక్ అయ్యే మాట కాదు, అంటే ప్రపంచం నమ్మదు ఒకవేళ. ఎందుకంటే వాళ్ళు ఏదో మీ పార్టీ వాళ్ళు లేకపోతే మీరంటే అభిమానం ఉన్నవాళ్ళు ఆ రకంగా వచ్చి ఉంటారు తప్ప, రైతులకి అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కూడా కాదు, వైసీపీలో చాలామంది అనుకూలంగా ఉంటారు నాకు తెలుసు, బయటికి చెప్పకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా కన్సర్న్ లేదు అన్న సంగతి ప్రపంచం అంతా క్లియర్గా తెలిసినప్పుడు వాళ్ళు వెళ్తామే పెద్ద వింతలాగా ఉంటే, సరే వచ్చారు, వచ్చినప్పుడు బాగుంది, న్యాయ సహాయం అందిద్దాము, నేను వస్తే మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, మీకు ఇష్టం లేదంటున్నారు, అంతవరకు బాగుంది, చాలా బాగుంది. కానీ సమయం సందర్భం ఉండాలి కదా. వాళ్ళు వచ్చింది ఏ పని మీద వచ్చినప్పుడు వాళ్ళు అమరావతిని ఆపమని రాలా, అమరావతి వల్లనే అక్కడ కొత్తగా జరుగుతున్న పనుల వల్లనే మొన్నటి వరకు 2,500,000 కోటిన్నర 2 కోట్లు ఉన్నది ఎకరం, ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు పలుకుతుంది. అంటే అమరావతిలో పనులు జరుగుతున్న కొద్దీ, అమరావతిలో ఒక షేప్ వస్తున్న కొద్దీ, అమరావతి కంటిన్యూ అవుతున్న కొద్దీ వీరి భూములకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వీరే కాదు ఎవరికైనా కానీ అక్కడ మేడం అన్నట్టు వారి గజాలకు ఎలాగైతే పెరుగుతుందో ఆ రకంగా. అటువంటప్పుడు ఒక నాయకుడు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తే అమరావతి ఆపేస్తాను, మావిగానే మంది స్లోగను అన్నప్పుడు అమరావతి ప్రాంత ఏరియాలో ఉన్న రైతులు, ఈవెన్ వైసీపీకి అనుకూలమైన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులైనా కానీ ఏ రకంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇది కదా బేసిక్గా. ఒకటి సురేష్ గారు, మేడం ఇంతకుముందు పాపం పద్మావతి గారు అమరావతి రైతుల్ని కొంచెం కించపరిచే విధంగా వరలక్ష్మి గారు, ఆవిడ వరలక్ష్మి గారు అవమానించే విధంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు రైతులు అందరూ మీ మాదిరి లబ్ధి పొందండాలని లేదు కదమ్మా, లబ్ధి పొందని వాళ్ళు, రైతులు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు దీంట్లో చూసుకుంటే మనము 33,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారు. దీంట్లో కృష్ణాయపాలెం వాళ్ళు బాగా ఫుల్గా ఇచ్చారు. నౌకలూరు, కురుగల్లు, వెలగపూడి అంటే ఇంకా మనకు సచివాలయం ఉండేది అదే, మందడం, మరి నిడమర్రు, పెనుమాకల్లో చాలా మంది అర్ధమంది ఇవ్వలేదు. అంటే ఇవ్వకుండా మాకు అట్లే ఉందని పెట్టుకున్నారు. నేకల్లు, అనంతవరం, రాయపూడి, వెంకటాయపాలెంలో ఫుల్గా ఇచ్చారు. మళ్ళీ దొండపాడు, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, మల్కాపురం, ఈ విలేజ్లో దాదాపు 5 విలేజ్లు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఒక ఆయన అసలు నేను నా భూమిని నాకు తెలియకుండానే వాటర్ ఇవ్వలేదని చెప్పి నీళ్లు వెనక పక్క నుంచి పంపించి కొట్టుకొని పోయేటట్టుగా, అంటే అక్కడ భూమి కనపడటం లేదనమాట. ఆ నీళ్లు కోసుకొని భూమి అంతా వెళ్ళిపోతుంది. సార్ మళ్ళీ మీరు వచ్చేసారి మీరే వస్తారు, వస్తే నా భూమిని కూడా నేను గుర్తుపట్టే పరిస్థితుల్లో లేను, ఇంత అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ అని దాదాపు ఒక 5-6 మంది ఊర్ల రైతులు రావడం జరిగింది. ఒకటి సురేష్ గారు, ఏదేమైనా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు 50 లక్షల రూపాయలు ఉంది, 1.5 వస్తుంది. మిగతా రైతులంతా 8 కోట్లు 6 కోట్లు 10 కోట్లకు అమ్ముకుంటా ఉంటే ఈ పక్క అంటే చూసి తరతరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న భూములను కాపాడుకొని అన్యాయం అయిపోతూ ఉంటే మేడం అంత రైతులను అంత చులకన భావంతో మాట్లాడడం నాకైతే చాలా నచ్చలేదు. ఎందుకంటే రైతులు ఎవరైనా ప్రజలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలుగుదేశం అని కాదు, ఇంకొకటి కాదు, బీజేపీ కాదు. ఒక రైతుకు 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాల్లో ఇప్పుడు వచ్చేది 1.5 కోటి వస్తుంది, ఇప్పుడు పోయేది 16 కోట్లు వస్తుంది. వస్తా అంటే మీరేమో అందరూ తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉండి వాళ్లకు రైతులకు డబ్బులు రానిక, వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియక, వాళ్ళు ఈకపోతే నీళ్లు మళ్ళిచ్చి భూములంతా కొట్టుకుపోయేటట్టుగా చేసి వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే సమాజంలో మనం పక్కన సాటి మనిషిగా, సాటి మానవునిగా ఉండి మనం సహాయం చేయకపోగా మరి వాళ్ళను అట్లా నిర్దాక్షిణ్యంగా మాట్లాడి వాళ్ళను కించపరచడం, వాళ్ళని అవమానపరచడం నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది. మొన్న వచ్చిన రైతులను చూస్తేనే నాకు వాళ్ళు చెప్తుంటూనే కండల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి. ఎవరికైనా సరే అన్యాయం జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు కుటుంబంలో పిల్లలకు చదివించుకునేదానికి లేక, వీళ్ళు భూములను మన బ్యాంకుల్లో పెట్టి లోన్లు రాక, వాళ్ళకి రైతులను ఈ కంటికి తెప్పించిన ప్రభుత్వం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం. మరి అంత ఈజీగా మాట్లాడితే ఎట్లా? మా రైతులను చాలా తగదమ్మా. మన పక్కన మానవుడు ఎవరున్నా సరిపాటిగా మనం వారిని మేలుకోపరిచి వాళ్ళని మనకు సహాయం చేయాలి. సహాయం చేయకపోగా
వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇది Right. దాదాపు నాకు చాలా నేను బాధాకరంగా మాట్లాడుతున్నాను. రైట్.